భారత రాజ్యాంగ నిర్మాత మనందరికీ దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు పెడుతూ భారత జాతిని అవమానించినటువంటి వైకాపా నాయకుల్ని అలాగే వైకాపా ప్రభుత్వాన్ని కూడా బర్తరఫ్ చేయాలని దళిత సంఘాలన్నీ కోరుకుంటున్నాయి. ఎందుకంటే అవినీతిపరుడు అయినటువంటి ఒక సర్పంచ్ అలాగే వైకాపా సర్పంచ్ అయినటువంటి గోవింద్ అని చేసిన ఈ ఘాతుకాన్ని దేశ ప్రజలందరూ వీక్షించారు. ఎందుకంటే ఏదైతే ఆనాడు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆ రోజున ఆయన ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో అన్నది ప్రజలందరూ చూశారు. అంతేకాదు దళితుడైనటువంటి కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా ఆ రోజున చంపేసి డోర్ డెలివరీ చేయడం కూడా ఈ రోజు జరిగింది. ఇలాంటి సంఘటనలు వైకాపా ప్రభుత్వంలో ఎన్నో చూశాము. దళితులపైన ఎస్సీ ఎస్టీ కేసులు భరించడమే కాకుండా వాళ్ళని నాణ్యమైన మందు అడిగినందుకు కూడా ఎన్నో చిత్రహింసలు చేసి తెల్లారికల్లా ఉరిదీసే సంఘటనలు కూడా అనేక ఆ రోజున జరిగాయి. ఇవన్నీ ఎవరు కూడా దళిత జాతి ఎవరో మర్చిపోలేదు. ఆ రోజున జరిగిన సంఘటనలన్నీ మా అందరికీ గుర్తున్నాయి. ఈ రోజున అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేయటం అంటే జాతిని అవమానం చేయటమే, ఆ జాతి నిర్మాతను అవమానం చేయటమే, జాతిని ఉద్దేశించి దేశాన్ని కూడా అవమానించడమే ఈ వైకాపా ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి నీచమైన పనులు చేసే 11 సీట్లకు ఈ రోజున జగదారి ప్రభుత్వం రేపొద్దున కనీసం ఒక సీట్ అనే గెలుచుకునే పరిస్థితులు ఉండవని ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. దళిత జాతిని అవమానించినటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు. దళితుల పట్ల అమానుష చర్యలు చేయడమే కాకుండా ఏదైతే జాతీయ స్థాయిలో కుట్ర చేయాలని అవినీతిపరుడైనటువంటి సర్పంచ్ ఈ రోజున ఆ విధంగా చేయడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే టీడీపీ నాయకుల్ని అవమానపరచాలని, కూటమి ప్రభుత్వాన్ని అవమానపరచాలని ఈ రోజున ఎవరైతే గోవిందాన్ని బలి చేసినటువంటి వైకాపా ప్రభుత్వాన్ని నిజంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అంతేకాని ఇలాంటి పనులు ఎవరు చేసినా వాటిని కఠినంగా శిక్షించాలని ఈ సంఘ వేడోల నుంచి దళిత సంఘ నాయకులందరూ